అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో 8 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 4 భాగాలు చేసి 4 భాగాలలో ఒక భాగం మనం నేర్చుకున్నాం. 2వ భాగము, 3వ భాగము, 4వ భాగాన్ని కూడా ఈరోజు నేర్చుకునేదానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరు మనం చదువుదాం. 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చు పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడు, కొండలకు నీ స్వరము వినబడనీయము. తన జనుల మీద యెహోవా వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస్య గృహము నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యామీలను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీకు అనుగ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకునకు యోచించిన దాని బేరియా కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరమీయగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులన, ఏడాది దుడులన అర్పించుటన, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రులు నేను ఇద్దునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇద్దునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలా విషయాలు చెప్పుకుంటూ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చాలా విషయాలు చెప్పాను. మరో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జరిగిందయ్యా అంటే, ఇది ఒక కోర్టుకి సంబంధించినటువంటి సన్నివేశం. అంటే ఇశ్రాయేలుకి, ప్రభు బిడ్డలకి, అంటే మనకి ఇంచుమించుగా మనకి కూడా ఈ మాటలు, అక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. మనకు కూడా కొన్ని విషయాలు తెలియజేయటకు ప్రభు ఈ వాక్యాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇశ్రాయేలీయులకి ఏంటి, ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్య ఉన్న వాదన ప్రతివాదన ఏంటో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాలు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా విడ్డూరమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, రకరకాలైనటువంటి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మీదకి వాళ్ళే శిక్ష తెచ్చుకున్నట్లుగా చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, రక్షణకర్తగా ఉంటాడు. అన్నీ ఆయనే అనే ఉద్దేశాలు ఇశ్రాయేలుకి కానీ మనకి, అంటే ఈ దినం సంఘముగా ఏర్పరచబడినటువంటి క్రీస్తు బిడ్డలు అందరికీ కూడా తెలుసు. కానీ
దాంట్లో నుంచి మనము వైదొలిగిపోతా ఉన్నాం. ఆయన మాటలకి లెక్కలేనితనం, ఆయన మాటంటే భయం లేనటువంటి తనం, అది ఆనాడు ఇశ్రాయేలుకి ఉంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలని, మేము క్రీస్తు బిడ్డలని, మేము క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలని అని అనిపించుకుంటున్నటువంటి మనకు కూడా భయం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీకేమైనా కోపం పుట్టించానా? నేనేం కోపం పుట్టించలేదు. నేనేమన్నా మీకు అన్యాయం చేశానా? నేనేం చేయలేదు. మనం 1, 2, 3 వచనాలు గమనిస్తే ఈ మీకా గ్రంథంలో, మీకేమైనా కోపం పుట్టించానా? ఊరికి మీ మీద ఏమైనా నేరాలు మోపుతున్నానా? లేదు. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా నేను దానికి శిక్ష వేసేదానికే నేనున్నది. నేను ఒక క్రమాన్ని మీకు నేర్పించాను. ఆ క్రమం తప్పారు అంటే ఖచ్చితంగా మీకు మీరే క్రమంలో నడిస్తే మీ మీద శిక్షకి వస్తుంది. శిక్ష రాదు కదా. మీరు ఎప్పుడైతే క్రమం తప్పుతారో ఆటోమేటిక్గా మిమ్మల్ని అన్నీ ఆపుతాయి. అన్నీ అంటే మరణం ఆపుతుంది. రెండోది, ఈ లోకంలో ప్రయాసపడుతున్నటువంటి సాతాను యొక్క ఆలోచన కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ప్రభువు మాట, ఇశ్రాయేలుని ఏ రీతిగా వైపుపోయారో మరి ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మన మీదకి ప్రభు ఎందుకు అనేక తీర్పులు తీర్చేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు మన తీర్పు తీర్చేదానికి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలనో, మనం ఏం నేర్చుకోవాలనో, ఇశ్రాయేలుకి ఏం జరిగిందో అనే విషయాలు, కొన్ని విషయాలు మాత్రమే మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కొందనాలు ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగములో మమ్మల్ని అందరినీ మీ అపారమైనటువంటి ప్రేమ చేత ఇంతవరకు దాకా మీరు నడిపించి ఇశ్రాయేలుని ఏ రీతిగా నడిపించారో ఆ రీతిగా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి మా మనోనేత్రాలు వెలిగించి మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలకి విధేయత కలిగి నీకు లోబడి జీవించే భాగ్యాన్ని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించుటకు మీరు సిద్ధపరిచిన వాక్యమును బట్టి ప్రత్యేకంగా స్తుతి చెల్లిస్తా ఉన్నాం. దేవా, మాట్లాడుకోవచ్చున్నది మేము కాకుండా పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరితో, నాతోనూ నీ బిడ్డలతోనూ తెల్లగా మాతో మాట్లాడి మా హృదయంలో ఉన్నటువంటి కలవరలను, మా హృదయంలో ఉన్నటువంటి నీచమైనటువంటి ఆలోచనలను తుడిచివేయటకు నీ పరిశుద్ధమైనటువంటి వాక్కు ద్వారా మమ్మల్ని మేము స్వస్థపరుచుకొని, మా హృదయాన్ని స్వస్థపరుచుకొని నీలో ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు తిరిగి రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మనం ఈ భాగానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటంటే దేవుడు మనుషుల నుండి ఏమి ఆశిస్తా ఉన్నాడు, ఏమి కోరుకుంటున్నాడు అని దీనికి ఒక అంశం పెట్టి ఈ అంశంలో ఒక 4 పాయింట్లని మనం చేసి ఆ 4 పాయింట్లలో ఇవి 1, 2, 3 వచనాల్లో ఉన్నటువంటి భాగాల్లో మొదటిగా నేను మీకు కోపం పుట్టించుతున్నా అనే మాట ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం చూడండి, 2వ వచనాన్ని ఒకసారి గమనించండి. తన జనుల మీద యెహోవా వ్యాజ్యము, అంటే ఇక్కడ వ్యాజ్యము అనే మాటకి అర్థం ఏం పెట్టామంటే నేను మీకు కోపం పుట్టించానా, నేను మీకు ఎప్పుడైనా ఆయాసకరంగా ఏమైనా పుట్టించానా, లేదు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా చూసాం. ఏం చూసామయ్యా అంటే దేవుడికి ఎలా కోపం వచ్చిందయ్యా అంటే మనం చేసినటువంటి అతిక్రమములు, ఇశ్రాయేలు చేసినటువంటి అతిక్రమము వల్ల దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయనకి అందరూ సమానమే. అక్కడేమి నువ్వేమి స్పెషల్ లేదు, ఇంకొకరని వాడికి ఏమి స్పెషల్ లేదు. అందరికీ సమానమైనటువంటి తీర్పు తీర్చగలిగినటువంటి వాడే దేవుడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలుకి ఎలా తీర్పు వచ్చిందో కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. మరలా నేను అక్కడికి వెళ్ళలేదు. మరి రెండవ
భాగంగా నేను మీకు న్యాయం చేశాను అని అంటున్నాడు. మొదటేమో మీ కోపం పుట్టించానా అని అన్నాడు. ఆ కోపానికి గల కారణాలు, నేను ఎందుకు కోపం నీ మీద చూపించానంటే కొన్ని కారణాలు చూపించాడు. ఏంటయ్యా అంటే సాక్షులతో పని, ఆ సాక్షిని కూడా తీసుకొచ్చి ఇదిగో మీరు చేసినటువంటి తప్పిదాలకి వీళ్ళే సాక్ష్యము అన్నట్లుగా మరి కొన్ని విషయాలు చూపించి వారి మీద నేరం మోపడం జరిగింది. ఇది మొదటి విషయం. రెండో విషయంలో ఏంటంటే నేను మీకు న్యాయమే చేశాను, మీరైతే నేను మిమ్మల్ని చంపేశానని లేదా మీకేదో ఆయాసం కలిగించేశానని మీరు నా మీద బాధపడుతున్నారేమో, మీరు అలా బాధపడేదానికి మీకు ఎలాంటి అవకాశాలు లేవు. నేను చాలా న్యాయవంతుడిని, నేను మీ పట్ల నీతినే జరిగించాను కానీ అన్యాయాన్ని జరిగించలేదు అని అంటున్నాడు. ఏంటి ఇశ్రాయేలుకి ఎక్కడ న్యాయం జరిగింది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ 4వ వచనంలో అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చూద్దాం, చదవండి. ఇక్కడ ఏంటంటే మీరు నేనేం న్యాయం చేశాను, ఏం మేలు చేశాను అనే దానికి వివరణిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను మీకు ఏం న్యాయం చేశాను అని మీరు అనుకుంటున్నారేమో, మమ్మల్ని అందరినీ చంపేసి న్యాయం న్యాయం అని చెప్తా ఉన్నాడు ఈయన అని అనుకుంటారని వాళ్ళకి మరలా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమనంటే మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీ యొక్క మూర్ఖులు, మీరు పడినటువంటి శ్రమలు, మీరు పడినటువంటి అనేకమైనటువంటి కష్టాలను నేను చూసి నేను మీ పట్ల కనికరిపడి నేను మిమ్మల్ని ప్రేమించి ఇదిగో నా జనులైనటువంటి కొంతమంది ప్రవక్తల్ని మీ మధ్యకి పంపించాను. ఎందుకు? మీకు న్యాయం జరిగేలా చేశాను నేను. ఎవరయ్యా వాళ్ళు అంటే ఆ కింద 4వ వచనము 5వ వచనం మనం కానీ గమనిస్తే అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే నేను మీరు దాస్యపు గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషేను అహరోనును మిర్యామును నేను వీళ్ళ ముగ్గురిని పంపించాను. ఎందుకయ్యా అంటే నేను యెహోవా దేవుడిని, నేను ఇశ్రాయేలు పక్షమున ఉన్నవాడిని అని ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి తెలియపరచుటకు నేను కొంతమందిని మీ మధ్యకి పంపించాను. పంపించినప్పుడు వారు పాపము నేను ఏదైతే చెప్పానో వాటన్నింటినీ కూడా చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చి మీరు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ బాధల నుండి విమోచించబడి మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు మధ్యలో నా ప్రజలైనటువంటి లేదా నేను పంపించబడినటువంటి ప్రవక్తని అంటే మోషేను అహరోనుని మీరు సరిగారు, కొడిగారు, మీరు వాళ్ళని తిట్టారు. నేనేమన్నా మీ మీదకి ఏమైనా కోపం పుట్టించాను? అప్పటికి కూడా నేనేం మౌనంగానే ఉన్నాను. మీ మీదకి నేనేం కోపముని పంపించలేదు. మీరు ఎప్పుడు వారిని నేను పంపించినటువంటి వారిని మీకు తెలిసి కూడా మీరు వారిని తిట్టారు, అవమానించారు. కానీ నేను మీకు న్యాయమే జరిగించాను అని వాళ్ళు ఏమేం చేశారో కొన్ని వచనాలు మనం గమనిద్దాం. ఏంటి మోషే తర్వాత అహరోనులు చేసినటువంటి మాటలు ఏంటో కొన్ని వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, కొరకలు చదవండి. నేను అన్ని వివరించను కానీ కొద్దిగా మీకు అర్థమయ్యే రీతిగానే మనం చూసుకుంటూ వెళదాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. అలాగున అనేక దినములు ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా ఆ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూర్ఖులను విని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు వెట్టి పనులు చేస్తా ఉన్నప్పుడు మీ యొక్క మూలుగును నేను విని అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునైన నేను తాను చేసిన నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నాను. చాలు,
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అవన్నీ. నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ కొన్ని నిబంధనలు చేశాను, ఆ నిబంధనలను బట్టి నేను మీకు న్యాయమే జరిగించాను అన్నాడు. ఆ నిబంధనను బట్టి వారిని విడిపించడమే న్యాయం. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఆ అరణ్య మార్గంలో తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో ఇంకొన్ని సన్నివేశాలు జరిగాయి. ఆ కొన్ని సన్నివేశాలు ఏంటో కూడా మనము కొన్ని చూద్దాం. అక్కడే ఉన్నాడు. అక్కడే మనం మీకా గ్రంథంలో మనం 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అక్కడ దాకా తీసుకొచ్చాడు, అంటే న్యాయం జరిగిస్తా ఉన్నాడు. ఇక్కడ బాలాకు అనే ఒక మోయాబు రాజు కనబడతాడు. రెండవది బిలాము అనే వ్యక్తి కనబడతాడు. వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు పక్షాన చేసినటువంటి కొన్ని తప్పిదాలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తామండి. మీరు ఈ తప్పులు చేసినప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని మీకు న్యాయమే జరిగించాను అని చెప్తా ఉన్నాడు. చూద్దాం, చదవండి. 5వ వచనం చదవండి. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు ఆలోచించిన దానిని బెరియో కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరము చెప్పగా అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ సన్నివేశం గురించి కొంత వివరణిస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు అరణ్య మార్గంలో వస్తా ఉన్నప్పుడు ఈ బాలాకు అని మోయాబు రాజు, మోయాబీలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరు మోయాబీలు అంటే? మోయాబీలు అంటే అందమైనటువంటి స్త్రీలు, వ్యభిచారానికి పెట్టింది పేరు వీళ్ళకి. మోయాబీలు అంటే వీళ్ళతో ఇశ్రాయేలుని ఇప్పుడు దేవుని చేతే శిక్షించబడాలి. మనుషులు ఎవరు వారిని శిక్షించలేరు, ఎందుకంటే దేవుడే వాడి పక్షాన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి తనంతట తానే, వాళ్ళంతటి వాళ్ళే ఆ యొక్క న్యాయం చూపించుకునేటట్లుగా ఈ యొక్క బాలాకు అని మోయాబు రాజు, బిలాము అని అన్నిల ప్రవక్త అయిన, ఈయన ఇశ్రాయేలుకి ప్రవక్త అనుకోబాకండి, ఈయన ఇశ్రాయేలుకి ప్రవక్త కాదు, అన్యులకి అంటే విగ్రహాలకి అర్పించే వాటికి ప్రవక్త అయిన ఇలాంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఏం చింత జరిగిపోతా ఉంది. అలాంటి సమయంలో ఈ బాలాకు అనే రాజు ఏం చేశాడు అంటే, ఆ యొక్క బిలామును పిలిపించి, ఇదిగో ఇశ్రాయేలు మార్గాన్ని వస్తున్నారు, వాళ్ళని మేము జయించాలి, వాళ్ళలో ఉన్నటువంటి సంపదంతా మేము తీసేసుకోవాలి, కాబట్టి బిలాము నువ్వు వచ్చి వాళ్ళని శపించు, వాళ్ళు శపించబడతారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని, అక్కడ ఉన్నటువంటి ప్రతి సంపదని మేము తీసేసుకుంటాము అని చెప్పడంలో జరిగినటువంటి సందర్భం ఇది. అప్పుడు బిలాము ఏం చెప్తాడంటే, మోయాబు రాజైన బాలాకు, ఇశ్రాయేలు దేవుడు సామాన్యుడు కాదు, వాళ్ళని మనం ఏమైనా చేసామంటే మనకి ఇక పొట్టకథలు కూడా ఉండవు. ఏముండవు? మనకి ఇక పొట్టకథలు కూడా ఉండవు. కాబట్టి నేను ఒక ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్ ప్రకారం కానీ జరిగితే దేవుడే వారి ప్రజలని, దేవుడే వారి మీదకి శిక్షను రప్పించి వాళ్ళని నాశనం చేసేస్తాడు అని ఈ బిలాము మోయాబు రాజుకి చెప్పడం జరుగుతుంది. ఇదంతా సంఖ్యాకాండంలో ఉంటుంది, 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. మీరు ఇంటికి చదువుకోండి. అయితే ఇక్కడ ఏం చేశాడయ్యా బిలాము అంటే, బిలాము తెలివిగా మోయాబీ స్త్రీలను రెచ్చగొట్టి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి వీళ్ళ అందసందాలు వాళ్ళకి కురిపించి వాళ్ళ చేత, ఇశ్రాయేలు చేత మోయాబీలు అనేక పాపాలు జరిగించేశారు. అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. మళ్ళా వెంటనే దేవునికి కోపం వచ్చి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి శిక్షను పంపించడం జరిగింది. దాన్నే ఇక్కడ క్లియర్గా చెప్తాను. నేను అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. నేను ఆల్రెడీ కొన్ని నిబంధనలు ఇచ్చి పంపించాను వాళ్ళకి, ఆ నిబంధనలు మీరేశారు, కాబట్టి మీ మీదకి మీరే శిక్ష తెప్పించుకున్నారు. నేనేమి ఊరికి వీడు శిక్ష అని కొన్ని ఉద్దేశాలు తెలిసాయి. ఇది ఇశ్రాయేలు పక్షాన జరిగినటువంటి వివరణ. 5 వచనాల దాకా వివరణ. ఇప్పుడు దీంట్లో నుంచి సంఘంగా ఉన్నటువంటి మనకి
దేవుడు మనల్ని ఎలా మనకెలా న్యాయం చేశాడో చూద్దాం. మనకు న్యాయం చేశాడా దేవుడు? ఏమ్మా, చాలా మంది మాకు ఏం న్యాయం చేశాడు? ఎప్పుడు పట్టినా సమస్యలు, ఎప్పుడు పట్టినా నిందలు, ఎప్పుడు పట్టినా అవమానాలు, ఎప్పుడు పట్టినా అప్పులు, ఎప్పుడు పట్టినా జబ్బులు, రోగాలు మమ్మల్ని ఆడుతూ ఉంటే మాకెక్కడ చేశాడండి న్యాయం అని చెప్తా ఉన్నారు. న్యాయం ఎక్కడ చేశాడో కొన్ని వచనాలు మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఏ పరిస్థితిలో ఉంటే మనకు న్యాయం జరిగించాడో కొన్ని విషయాలు చూద్దాం. రోమా పత్రిక చూద్దాం. ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం, మనకు ఆయన ఏమి న్యాయం చేశాడు? సంఘానికి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తికి వర్తించబడ్డది మాట. మనకి ఏం చేయలేదనుకుంటున్నారు చాలా మంది. ఏమి చేయకపోతే మనం ఈరోజు నిత్య జీవానికి వారసులుగా ఉన్నాం. మనం నిత్య జీవానికి వారసులుగా ఉన్నాము అంటే దానికి మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎరిగి మనకి ప్రభు ఏం చేశాడో మనం అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన మనకు న్యాయం జరిగించాడో నీతిని జరిగించాడో మనకు తెలుస్తుంది. మనం అవి ఏమి గ్రహించకుండా మాకు ఎప్పుడు పట్టిన సమస్యలే, మాకు ఎప్పుడు పట్టినా అవే, ఇదేనా మా జీవితం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అదంతా మీరు అనుకోవడమేమో, కానీ దేవుడు మాత్రము మాట ఇచ్చి తప్పించుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు. ఎప్పుడు నీవు ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే, నీవు ఆయన మార్గంలో నుంచి తప్పించుకొని బయటికి వెళితే నీకేం చేయు. ఒకవేళ నీకు వాగ్దానాలు చేసి ఉన్నా నీకేం చేయు. దానికి సాదృశ్యంగా అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఎవరి దగ్గరకు వచ్చి తప్పించాడు? యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రాల వారికి కూడా ఇవ్వలేదు. ఎప్పుడో ఇచ్చాడు ఆ 12 గోత్రాల వారికి. అబ్రహాంతో చేయడం ఏంటి వాగ్దానం? అబ్రహాము కుమారుడు ఇస్సాకు లేదు, ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబుకి ఇవ్వలేదు. యాకోబు కుమారుడు అయినటువంటి 12 మందికి ఇచ్చాడు. అంటే ఏం జరుగుతుంది మధ్యలో? వీళ్ళు కూడా దేవుడికి అనుకూలంగా లేకుండా ఉంటారు. దేవుడు మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఎప్పుడు నువ్వు సరైనటువంటి క్రమంలో ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే వాగ్దానాలు పక్కనే ఉంటాయి. నీకు దేవుడు మొన్న జనవరి 1వ తారీఖున చాలా మంది మంచి వాగ్దానాలు తీసుకున్నాడు. ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడలేదు ఇంకా అని అనుకుంటున్నారేమో. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా నీవు దేవునికి అనుకూలంగా నడవాలి. నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనకు ఆయన న్యాయము, నీతి అన్నిటినీ జరిగించేదానికి ముందు చూపు చూస్తాడు. లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏమీ చేయడు. అబ్బా నాకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చబడాలని నీకేమన్నా రూల్స్ పెట్టాడా? ఆ రూల్స్ ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? జీవించినప్పుడు మాత్రమే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించినప్పుడు మాత్రమే నీకు అవన్నీ వర్తించబడతాయి. అప్పుడు నువ్వు ఫిర్యాదు చేయొచ్చు దేవుడి మీద. ఏమయ్యా, నువ్వు చెప్పిన క్రమంలోనే నేనున్నాను, నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు, యెహోషువ తొలగినట్లుగా, మరి నాకెందుకు అన్యాయం జరిగిస్తున్నావు అని అడిగే హక్కు నీకుంటున్నప్పుడు ఈ లోపల నీకు ఆ హక్కే లేదు, అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం చాలా మంది మాకు ఏం న్యాయం జరగడం లేదు అనుకుంటున్నారు. సంఘంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మనం ఇశ్రాయేల్ అంటే మనం అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలు మనం ఎలా ఉన్నామో ఒకసారి రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మన పరిస్థితి ఏంటి, ఆయన మనకి ఎలా న్యాయం చేశాడు అనే విషయాలు అక్కడ కనిపిస్తాయి. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నారు. చాలు. ఏం చెప్తున్నాడంటే మనకు సంఘంలో ఉన్నటువంటి వారికి ఎందుకు ఈ బాధలు, ఎందుకు శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కడగండ్లు అంటే ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారంట? పాపం చేశారు అందరూ. ఆఖరాకి చూడండి, నా సైడ్ చూడండి, ఆఖరాకి చిన్న బిడ్డ కూడా పాపం చేసేసి ఉంది. ఎట్లా చేసింది? చిన్న పిల్లకాయలు మత్తయి సువార్తలో ప్రభు మాట అంటాడు, చిన్న పిల్లలు
దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు అన్నాడు కదా. ఎలా దేవుని పిల్లలు వాళ్ళు అలాంటి వారు పోలిన వారు అని అన్నాడు, కానీ వాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నాడు ఎక్కడ చెప్పలేదు. చిన్న పిల్లల లాంటిది పరలోక రాజ్యం. చిన్నపిల్లలకి ఏమన్నా తెలుసా? అలా అంటే పొంతలతో పోలిక చొప్పున మనకి పోలిక చొప్పున చూపించాడు, కానీ వాడు ఎందుకని చిన్నపిల్లల్లో కూడా పాపం ఉందని నేను చెప్తా ఉన్నానంటే, ఏమేమి పాపాలు ఉన్నాయి? జన్మ పాపం, తర్వాత కర్మ పాపం. ఇవి ఖచ్చితంగా పుట్టిన బిడ్డ కాడి నుంచి చచ్చిపోయే మనిషి వరకు ఇవి పట్టి పీడిస్తానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా పాపం. ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మాట కూడా చూద్దాం. ఒకే మాటను పట్టుకొని మనం ఏది కూడా సిద్ధాంతాన్ని నొప్పించకూడదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం ఏంటంట? సంఘములో ఉన్నటువంటి మనం ఎందుకు మనకి బాధలు, ఎందుకు ఈ కడగండ్లు, ఎందుకు ఈ కష్టాలంటే మనం చేసినటువంటి పాపమే మనం ఏళ్తా ఉంది. ఏమని ఏళ్తా ఉంది? మీ అపరాధముల చేత, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, చూడండి ఆయన ప్రేమ, ఆయన నీతి ఎంత మంచి దేవుడు అండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. మనం ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? చదువునైనా మాట చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. మీరంటే ఎవరు? సంఘములోకి రాక మునుపు మనందరం సచ్చినోళ్ళతో సమానమే. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా సచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎంత విద్యమో చూడండి. సంఘంలోకి రాకముందు చచ్చుంటాం, అది వేరే విషయం. సంఘంలోకి వచ్చి కూడా చచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు ప్రతిరోజు గద్దిస్తూ మాట్లాడతాడు, కానీ వాళ్ళకి ఆ గ్రహింపు శక్తి లేకపోతా ఉంది. వాక్యం మీద, దేవుని మీద పట్టు లేకుండా పోతే ఆ గద్దింపు మనకి చెవికి వినపడదు, మనసుకి కూడా గుచ్చుకోదు. మనం ఒక చచ్చిన లాంటి స్వభావం కలిగినటువంటి చదువునాయి. ఇంకా చదువు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏంటంట? క్రీస్తుతో కూడా. మనం క్రీస్తులో ఎప్పుడైతే చచ్చిపోతామో ఆటోమేటిక్గా క్రీస్తు మనల్ని బ్రతికిస్తాడని దేవుని వాక్యం చదివిస్తాం. ఇప్పుడు చేయలేదా మనకి న్యాయం? ఇశ్రాయేలుకి న్యాయం చేయలేదా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి న్యాయం చేశాడు. ఇప్పుడు నువ్వు లోకంలో కలిసిపోయిన నిన్ను ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు పాపముల చేత అపరాధముల చేత చచ్చుంటే ఇప్పుడు ఆయన నిన్ను ఏం చేశాడు? ఆయన స్వర్గము నుంచి నిన్ను సంచకరం పెట్టి కొని విలువ పెట్టినటువంటి రక్తం చేత కడగబడి కూడా మనం చచ్చిపోతా ఉన్నాం. ఈరోజు మన ఎంత దౌర్భాగ్యమో మనం పరిశీలన చేసుకున్నాం. ఈరోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ వాక్యానికి మనం లోబడితే మనం ఉన్నటువంటి ఏ శిక్ష అయినా మన నుంచి సింపుల్గా అంతే వెళ్ళిపోద్ది. అంతే మనం ఎప్పుడైతే ఆయనకి లోబడమో అది ఇంకా పెరిగి పెద్దదయ్యి కొండలాగా భారమై మన నెత్తిని కూర్చుంటాడు. అలాంటి స్థితికి మనం వెళ్ళకూడదని ప్రభు కొన్ని మాటలు చెప్తాను. నేను మీకేం చెప్పాను? న్యాయమే చేశాను. ఏం న్యాయం చేశాడు ఆయన? చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. మీకు న్యాయం చేయాలంటే మీరు ఎలా ఉన్నారో అక్కడ రాస్తుంది ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యము ఏంటి? సత్యము నాయన సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుడి. అంతేనమ్మా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ అంటే దాని మీద కూర్చోబెట్టండి అన్నాడు. ఏంటి సత్యము? ఈ లోకంలో సత్యం ఉందా? ఈ లోకంలో సత్యము లేదు. ఎవరిలో సత్యం అంటే అది ఒక్క ప్రభువులో తప్ప ఇంకెవరిలో లేదు. ఏంటి ఆ సత్యము అంటే, ఈ లోకంలో చాలా సత్యాలు ఉన్నాయి, కానీ మనకు సత్యం ఏంటంటే క్రీస్తుని నమ్ముకున్న వారికి ఒకే ఒక సత్యం. ఏంటి ఆ సత్యం అంటే, యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచి నన్ను బ్రతికించి మరలా నన్ను ఆల్రెడీ
మన కోసం చనిపోయాడు. మనం సత్యం స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించాడు. బ్రతికించబడిన మనం ఈ శారీరకంగా మరణించాల్సిందే. ఈ శారీరకంగా మరణించిన తరువాత మరలా మనకు ఒక జన్మ ఉంది. ఆ జన్మ కోసమే ఆయన మాట్లాడాడు. మీరు సత్యమందు మీరు ప్రతిష్ఠించబడితే అపోస్తలులు చెప్పారు, యేసు ప్రభు చెప్పాడు. ఏమని? సత్యమేంటో అసత్యమేంటో ఈ బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా చెప్పారు. వాళ్ళు 12 మంది అపోస్తలులు చెప్పారు, యేసు ప్రభు కూడా చెప్పాడు. కానీ మనం ఈ మాటలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ మాటల్ని మనకు అనుకూలంగా ఏంటంట, ఈ మాటల్ని ఆ మాట ఏ మాట మాట్లాడుతుందో అది ఎందుకు అక్కడ రాయబడిందో దాంట్లో నుంచి మనం ఏమి తెలుసుకోవాలనేది పక్కన పెట్టి మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్న వాక్యాన్ని. దీనికి రేపు దేవుని దగ్గర ఇశ్రాయేలుకి ఎలా శిక్ష వచ్చిందో రేపు మధ్యాకాశంలో అలాంటి శిక్షణకి రాబోతా ఉంది. జాగ్రత్త పడిపోయి మనం రాత్రికి ఉంటామో పోతామో కూడా తెలియదు. ఇప్పుడు ఇంటికి పోతామో కూడా తెలియదు. ఎందుకంటే పాపం ఎక్కువయ్యే కొద్దీ మరణం విచ్చలవిడితనం అయిపోయింది. మరణంకి అదుపు లేదు. యోబు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరణము ఎలా ఊరి మీదకి కానీ ప్రజల మీదకి ఎందుకు అలా వస్తూ ఉందంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం ఎంత పాపం చేస్తామో అంత స్పీడ్గా మరణం మనల్ని దానికి సిద్ధపడతా ఉంది. మనం చాలా అదృష్టవంతులమి. మనం బతికున్నామంటే మనం చేసే పాపాలన్నిటి నిమిత్తము ప్రభు మన కోసం చనిపోయాడు. అయినా కూడా నా బిడ్డ మారుతాడు, ఈ వారం మారలేదా రేపు వారం మారుతాడేమో పాపం అని ఇట్లా ఆయన వరుసగా వాయిదా చేసుకుంటూ పోతా ఉన్నాడు. లేదు మన లెక్కగా చూసాడుకో ఒకే ఒక్క నిమిషంలో అయిపోద్ది మన లెక్క. ఆయన ఇంకా నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ ఇంకా మారుతుంది అవకాశం ఇస్తా ఉన్నా కూడా మనం అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు. అట్లాగే ఇశ్రాయేలు ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు. ఏమని? నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఈ శాసనాన్ని మీరితే మీకు శిక్ష వస్తుంది అని చెప్పాడు. ఇశ్రాయేలుకి అంతా తెలుసు. తెలిసి కూడా ఇక్కడ దేవుడితో వాదన పెట్టుకుంటా ఉన్నాడు. ఏ వాదన పెట్టుకున్నారో ఇప్పుడు 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇప్పుడు దాకా 5 వచనాలు మనం కంప్లీట్ తీసుకున్నాం. ఇశ్రాయేలుకి ఏం జరిగింది, సంఘానికి రేపు ఏం జరగబోతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 6వ వచనంలో మనలాంటి ప్రశ్నలు రాస్తున్నారు వాళ్ళు. ఇశ్రాయేలుకి తెలియదా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు పెట్టినటువంటి కండిషను అన్ని తెలుసు వాడికి. కానీ వాళ్ళు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే వాళ్ళలో ఉన్నటువంటి అహం, గర్వం, వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. అదే రీతిగా యేసు ప్రభువుని నమ్ముకున్న మనకి చాలా కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్లు కూడా మనం మర్చిపోయినాం. మనము గుర్తు చేసుకునేదానికి ఇశ్రాయేలు ప్రజలు ముందు పెట్టి మనకి నేర్పిస్తా ఉన్నాడు. చూద్దాం ఏమి చెప్తున్నారు అక్కడ, ఏమేమి చెప్తున్నాడు ఆలోచించదు. నేను ఏమి తీసుకుని వచ్చి చూడండి ఇక్కడ ఇశ్రాయేలు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇంతవరదాకా వాళ్ళ మీద నేరాలు చూపించి నేను మీకేం ఆయాసం కొట్టలేదు, మిమ్మల్ని మీకు నేను నీతి న్యాయమే జరిగించాను. అది ఎక్కడి నుంచి? షిత్తీము నుండి గిల్గాల్ వరకు. అంటే ఇశ్రాయేలు పట్ల ఆ బాలాక్ అనే రాజు ఏ రీతిగా ప్రేరేపించి ఏ రీతిగా వారి చేత తప్పు జరిగించాడో, తప్పు జరిగించిన దానికి వాడు ఎలా శిక్ష అనుభవించారో అది షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు. ఇది మీరు పాత నిబంధనలు బాగా అర్థం చేసుకోవాలి. షిత్తీము అనే ప్రాంతం నుంచి గిల్గాల్ వరకు వాడు ఎంత దూరం ప్రయాణం జరిగించారో ఆ ప్రయాణం అంతటా వాడు పుడుతుంది దేవుడు చేసిన కార్యం. అయినా ఇక బుద్ధి రావాలి కదా వాడికి ఏం బుద్ధి రాలేదు. దేవుడి దగ్గరికి పోయారా? చూడండి, అయ్యా ఏదో చూసిపోయింది నాయన, మేము తప్పు చేసేసాము, నీ ఆజ్ఞ మీరాం, నీ మాటలకి మేము లోపడలేదు అని చెప్పుంటే దూరం రాదు.
మనం ఏమైనా చెప్తున్నామా? మేము బాప్టిజం తీసుకున్నాం, పరలోక రాజ్యం వచ్చేస్తుంది, ఇది ఒక బోధ. వచ్చేస్తుందా? రానే రాదు. రక్షణ లేకుండా పరలోక రాజ్యం వచ్చేస్తుందా? రాదు. మారు మనసు లేకుండా బాప్టిజం తీసేసుకుంటే నువ్వు ప్రభు పెట్టి అయిపోయినట్టేనా? నో. ముందు మారు మనసు, ముందు రక్షణ రావాలి. రక్షణ అంటే ప్రభు గురించి కనీసం అంతగా తెలుసుకున్నారు నీకు. ఆ తెలుసుకున్న నీవు మార్పు చెందాలి. మార్పు చెందితేనే నీకు ప్రభు అర్థమవుతాడు. మార్పు చెందకుండా నేను పాత స్వభావంలో నుండి నేను ప్రభు పెట్టినట్టే నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావని అర్థం. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేదానికి ప్రభు ఇన్ని వాక్యాలు చూపిస్తా ఉన్నాడు మనతో ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రము ఆ భ్రమ నుండి బయటికి రాలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తున్నాడు దేవుడికి? మేమేమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించడము క్వశ్చన్ మార్క్ పెట్టాడు అక్కడ. మేమేమి కావాలయా? మన దగ్గర ఏముంది? మీరు అనొచ్చు ఏంటంట, మీరు కూడా అనొచ్చు మేమేం తప్పు చేశాం? మేము యెహోవా సన్నిధికి మేము వస్తానే ఉన్నాం కదా. వాళ్ళైతే యెహోవా సన్నిధికి ఏం కావాలనుకుంటున్నారు, మేమైతే వస్తున్నాం అని అనుకుంటున్నారు. మీరు వచ్చి మీరేం చేస్తున్నారు, వాళ్ళేం చేయలేదో ఇక్కడ చూపిస్తాను, వివరిస్తాను. నేను చూడండి, చదవండి. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని దర్శించుదును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని సన్నిధిన నమస్కారం చేతుము. దహన బలులనా, ఏడాది తోడులనా, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగు చేయనా? చాలు. ఇక్కడ ఏం చెప్తున్నా-అంటే నేనేం తీసుకొచ్చి ఆయన సంతోషపెడుతును. ఆయన ఆల్రెడీ మాకు కొన్ని ఇచ్చున్నాడు. ఆ ఇచ్చిన వాటిని మేమేం చేయలేకపోయినాం. కాబట్టి మేమేమి తెచ్చినా కూడా ఆయన సంతోషపడడు అనే విషయం మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనము ఏమి ఇచ్చి ఆయనకి సంతోషపరచగలం? నేను నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొచ్చేసాను. ఇశ్రాయేలు అయితే మేమేమి తెచ్చి ఆయన్ని సంతోషపెట్టగలము అని అంటున్నాడు. మనమైతే ఏమిస్తాం? చాలామంది చాలా సంఘాలలో ఏమనుకుంటున్నారంటే మేము పాస్టర్ల యొక్క బంధువులని, మేము పాస్టర్లకి దశభాగాలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మందిరాలు కట్టిస్తూ ఉన్నాం, ఇంకా ఏదేదో చేస్తున్నాం దేవుని పనిలో. కాబట్టి మాకు దేవుడు ఫ్రీగా ఇస్తాడు టికెట్ ఎక్కడికి? పరలోక రాజ్యానికి అని అనుకుంటున్నారు. ఇదంతా వేస్ట్ ఆలోచన. ఈ ఆలోచన ఒకవేళ మనలో ఉంటే దాన్ని ఇప్పుడే తీసేసుకున్నాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం మనము జీవించకపోతే మనకు పరలోక రాజ్యం రాదు. మనం ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చెంది, దేవుని మాటకి లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనకన్నీ కూడా అనుకూలతగా ఉంటాయి, లేకపోతే అనుకూలత ఉండదు. చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. ఇప్పుడు మళ్ళా దేవుడు ఏమడుగుతున్నాడు చదువునే. 7వ వచనం కానీ 7వ వచనం అంతా చదవండి. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలములు ఆయనకు సంతోషము కలుగుచేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని ఇద్దునా? నా పాపముల పరిహారమునకై నా గర్భఫలమును ఇద్దునా అనే ప్రశ్న వేశారు అక్కడ ఇశ్రాయేలు. మేము అలా చేయాలయా అని అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడింది. ఏది తెలియజేయబడింది? నువ్వు దహన బలులు తెచ్చినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు అయిపోవు. నువ్వు ఏడాది పొట్టేళ్ళు తెచ్చినంత మాత్రాన నువ్వు న్యాయవంతుడు అయిపోవు. నీకు పరలోక రాజ్యం రాదు. నువ్వు చర్చిని కట్టించినంత మాత్రాన, లేకపోతే చర్చికి ఏదైనా సహాయం చేసినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం రాదు. నా మాట విన్నప్పుడు
నేను చెప్పిన కండిషన్ ప్రకారం నీ జీవితం ఉంటే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటూ ఉంటే అప్పుడు వస్తుంది నీకు పరలోక రాజ్యం. లేకపోతే పరలోక రాజ్యం రాదు. మరి మేము అన్నీ ఇచ్చాం కదయ్యా, ధనం ఇచ్చాం, మందిరం కట్టించాం, మందిరానికి అన్ని పనులు చేస్తున్నాం, ఓకే మంచిది, అవన్నీ భూమి మీద నీకు ఇచ్చేస్తాడు. ఒకవేళ నీకు ఇవ్వకపోతే నీ పిల్లలకి ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తాడు. ఇట్లా 7 తరాల్లో నువ్వు చేసిన దేవునికి నువ్వు చేసిన మేలు 7 తరాల లోపల ఏదో ఒక తరానికి ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు ఇచ్చింది రూపాయి, ఆయన ఇచ్చేది 1,00,000 గొప్ప, రూపాయి గొప్ప, 1,00,000 గొప్ప. మన దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదు. నీ దగ్గర తీసుకున్న దాన్ని ఆయన దాచిపెట్టుకునే దేవుడు కాదు. నీకు ఎంత ఇస్తాడో అంతకు 10 రెట్లు. ఇప్పుడు ఎన్ని రెట్లు ఇచ్చాడు అక్కడ? నువ్వు ఇచ్చింది రూపాయి, ఆయన ఇచ్చింది 1,00,000. ఎన్ని రెట్లు అది? 1,00,000 రెట్లు గొప్ప. అలాంటిది ఆయన ప్రేమ. నువ్వు ఇచ్చిన రూపాయికి నీ 7 తరాల్లో ఏదో ఒక తరానికి ఇచ్చేస్తాడు ఆయన. ఇచ్చేసి ఆయన రుణాన్ని తీర్చేసుకుంటాడు. మరి ఆయన చేసిన రుణం, మన రుణాన్ని ఉంచుకోడు ఆయన. మరి మన కోసం ఆయన చచ్చిపోయాడే, ఏమి ఇవ్వగలవు నువ్వు ఆయనకి? నీ ఆస్తినా, నీ అంతస్తునా, నీ అందాన్యా, ఏమి ఇవ్వగలం? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏమిచ్చి ఆయన్ని సంతోష పెట్టగలం? సంఘంలో ఉన్నటువంటి మనం, విశ్వాసం అనిపించుకుంటున్నటువంటి మనం, క్రైస్తవులు అనిపించుకుంటున్నటువంటి మనం ఏమిచ్చి మనం రుణం తీర్చుకోవాలో, ఆయన ఏం కోరుతున్నాడో ఒక 10 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమిస్తే ఆయన రుణం తీర్చదు. మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చలేదు. కనీసం ఈ 10 చేసి మనం కొంచెం ఆయన్ని శాంతిపరుద్దాం, సంతోషపరుద్దాం. ఏంటవి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం చూద్దాం. మనం ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచగలమో ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి మాటలే మనకు కూడా వస్తూ ఉన్నాడు. మనకు వేరే, ఇశ్రాయేలుకి వేరే. ఓకేనా? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాను. మనం ఏమి ఇవ్వాలో నేను తర్వాత చెప్తాను. చూద్దాం, చదువులేండి. అంటే అవి కూడా మనకు వర్తిస్తాయి, కానీ అవి ఇశ్రాయేలు కదా చెప్పింది, అది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు కదా అని మీరు భావన వస్తుందని వాటిని మనకు గుర్తుంచేదానికి అక్కడ రాసి పెట్టినని పౌలు గారు చదివిస్తాడు. కాబట్టి కొన్ని విషయాలు చూద్దాం. 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు, కొన్ని వచనాలు చదవడం. ఆయన దేవుడు ఏంటంట? మొదటిది ఏంటంట? ఆజ్ఞలన్నీ. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మొత్తం మనకి? 613 ఆజ్ఞలన్నింటినీ కూడా ఇచ్చాడు ఇశ్రాయేలుకి. ఇకపోతే రెండవది ద్వితీయోపదేశకాండం. అక్కడ నుంచి మీరు చదువుకోండి. 1 నుంచి 17 వచనాల్లో ఆయన కొన్ని విషయాలు చెప్పున్నాడు. అవన్నీ మీరు ఇక్కడ చదువుకోండి. ఎందుకంటే ఎండ చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి నేను త్వరగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. నేను ముగించేస్తాను త్వరగా. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఇవి కొద్దిగా కాబట్టి మనం చదువుకున్నాం. కాబట్టి ఇశ్రాయేలులారా, అమ్మా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను చెప్పాడు ఆయన. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మీకు ఇస్తానన్నటువంటి మీ పితరులకు వాగ్దానం చేశాను, దాన్ని ఇస్తున్నాను. దాంట్లో మీరు ఎలా జీవించాలనో ఇక్కడ చెప్తున్నాడు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, ఇంకా వినుడి, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు. ఆయన ఇచ్చినట్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. అది దాని అర్థం. దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయలుపూరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా.
మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనం ఏం చేశాడంటే, ఇవన్నీ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చేశాడు ఇశ్రాయేలు పక్షాన. మన పక్షాన్ని ఏం చేశాడు? మనం తప్పు చేస్తామంటే మనలో చేరి, నాయనా ఇది తప్పు, ఇది వాక్యానుసారమైనటువంటి జీవితం కాదు, మీకు నేను కానీ విమర్శించి చెప్పడం అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. దేవుని వాక్యానికి మనం ఏ రీతిగా వ్యతిరేకంగా ఉన్నామో, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో, ఎవరు ఏ రీతిగా జీవించాలో దేవుడు క్లారిటీగా ఇచ్చాడు. భార్య ఎలా జీవించాలి నేను వివరించను, కానీ ఈ లోకంలో జరిగేవి ఏంటయ్యా అంటే, భార్య ఎలా జీవించాలి, యవనస్తురాలు ఎలా జీవించాలి, 5 సంవత్సరాల పైబడిన బిడ్డ ఎలా జీవించాలి, నడిప్రాయం కలిగినటువంటి వయసులో ఉన్నటువంటి బిడ్డలు ఎలా జీవించాలి, భర్త ఎలా జీవించాలి, భార్య భర్త పిల్లల్ని ఎలా పెంచాలి, చాలా విషయాలు చెప్పాడు మనకి. ఇవన్నీ మనకు అన్నీ తెలిసినా కూడా ఒక్కొక్క రీతిగా పెంచడానికి సిద్ధపడుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులనే చేసుకోవాలి, ఇది సిద్ధాంతం, బైబిల్ చెప్పే సిద్ధాంతం. కానీ ఆయన మనకి చెప్పాడు కట్టడలను ఆజ్ఞలను అన్నాడు. యూదా ప్రజలు యూదుల్నే పెళ్లి చేసుకోవాలి, ఇశ్రాయేలునే పెళ్లి చేసుకోవాలి. అలాగే జరిగిన వాళ్ళ భవిష్యత్ అంతా, అలా జరిగించిన వాళ్ళ భవిష్యత్ అంతా తారుమారు చేసేసాడు దేవుడు. మరి ఈరోజు క్రైస్తవులు అయ్యింది మనం ఏం చేస్తున్నామంటే, అన్నిని పెళ్లి చేసుకుంటున్నాం. అన్నిని పెళ్లి చేసుకొని నేను మార్చుకుంటాను. మార్చగలవా నువ్వు? నీ వశం అవుతుందా? నీ వల్ల అవుతుందా? అవ్వదు. అది దేవుడు చేయాలి. అందుకనే యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా తండ్రి వెళ్ళి వారిని ఆకర్షిస్తే, వాడు ఎవడైనా కానీ అప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. లేకపోతే ఒకవేళ వచ్చినా ఇదిగో మన సంఘం లాగా ఊడిపోతారు అందరూ. మన సంఘం ఫుల్గా ఉండింది ఫస్ట్లో. ఈడ కఠినమైనటువంటి బోధ విని ఊడిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. ఏం నష్టం లేదు, ఉన్నాడు చాలు నాకు. ఎంతమంది ఉన్నారనేది కాదు ఇక్కడ, ఎంతమంది ప్రభు మార్గంలో నడుస్తున్నాడు అనేది బహుమానం రేపు అక్కడ. అందుకనే కొరింథీ పత్రిక కావాలనుకుంటాను, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే బహుమానాలు వస్తాయి. ఆల్రెడీ మనం జట్టి అయినాం. జట్టి అయిన తర్వాత అంటే ఒక గేమ్కి మనము పిలువబడ్డాం. ఆ యొక్క పిలువబడినటువంటి గేమ్కి క్రికెట్ ఆడేవాడైతే 2 ప్యాడ్లు కట్టుకొని ఆడకూడదు. ఎందుకని? కాలుకి బాల్ తగలకూడదని. అర్థమైందా? ఒకడు అసలు ప్యాడ్లే లేకుండా ఆడతాడు, అది వాడి టాలెంట్. కానీ నియమం ఏంటి? ఖచ్చితంగా ప్యాడ్లు కట్టుకోవాలి, అది నియమం. అట్లాగనే ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని మాటలకి మనం ఎప్పుడైతే ఆ నియమాల్లో వెళ్తామో మన అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. సరే, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథము 1వ కీర్తన అంతా చదువుకోండి. దాంట్లో మన జీవితాన్ని పెట్టేశాడట. ఇదంతా ఆజ్ఞ, ఇవన్నీ ఆజ్ఞలు, దేవుడు పెట్టినటువంటి నియమాలు, కట్టడలు ఇవి. 15వ అధ్యాయం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ కీర్తన. ఈ 119వ కీర్తన మొత్తం, అలాగే సామెతల గ్రంథం మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఇశ్రాయేలుకి. ఏమో ఎన్నున్నాయా? చాలా మందికి అసలు తెలియదు. 10 ఆజ్ఞలు అనుకుంటున్నారు. చాలా మంది 10 ఆజ్ఞలు నుండి ఉండేది అంటున్నాడు. నో, ఇవన్నీ ఆజ్ఞలే. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో వాటిల్లో ప్రాముఖ్యమైనటువంటివి, ప్రతిదీ చేయవలసినది కొత్త నిబంధన ప్రకారం 10 ఆజ్ఞలే. ఆ కొత్త నిబంధనలో నుంచి మళ్ళా యేసు ప్రభు వచ్చి 2 పెట్టాడు, ఈ 10ని దాంట్లో పెట్టేశాడు. కాబట్టి ఆ 2 అనుకుంటున్నారేమో. 2 ఎన్ని ఉన్నాయి? సామెత గ్రంథం ఉంది, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది, 15వ అధ్యాయం ఉంది,
119వ అధ్యాయం ఉంది, నిర్గమకాండం అంతా ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆ రెండింటిలో పెట్టాడు దేవుడు. అది అర్థం కావడం జనాలకి. కాబట్టి పాపమే చేసేసినా ప్రభు మమ్మల్ని క్షమించేస్తాడే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు. ఇదంతా మీ భ్రమ. ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. దానియేలు గ్రంథంలో ఒక ఆయన అప్పగించాడు, మేనే టేకే ఉపాసి అంటే లెక్క చూస్తాడు ఒకరోజు. ఆ లెక్కలో మనం తక్కువగా దిగేదానికి సిద్ధపడండి. ఎక్కువగా దిగితే తొందరగా పోతాం. యాకి నరకానికి, చచ్చిపోతారని కదా నా ఉద్దేశం. నరకానికి తొందరగా పోతాం. అది అక్కడ యెషయా గ్రంథము లాస్ట్ కొన్ని వచ్చిన చదువునాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి దీన్ని దాన్ని ఆ 2 వచనాలు చదివేసి నేను ముగించేస్తాను. మన సమయం కూడా అయిపోవచ్చింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఏమడుగుతున్నాడు దేవుడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు నేను తేల్చి చెప్పేస్తున్నాను. నువ్వేమంటున్నావు? నాకేం తెలియదయ్యా అన్నట్లుగా ఉంది. లేదు, నేను ముందుగా చెప్పేశాను. ఏం చెప్పానో చూపిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. చదవమా. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలునగును బాగుగా మేపి దూడల క్రొవ్వును నాకు మొక్కసమాయను. చదవాలా? కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టమే లేదు. చూడండి, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? అప్పుడు తప్పు చేస్తే గొర్రెనో మేకనో కోడిని ఏదో తీసుకుని బలించి అప్ప నా పాపాలు పోయినాయి అనుకుంటున్నారు. అవి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైంది విరిగి నలిగినటువంటి హృదయం. విరిగి నలిగిన హృదయంలో నాకు ప్రార్థన చేస్తే, ఎక్కడ విరిగి నలిగిన హృదయము? అయ్యా, నువ్వు మాకు ఆజ్ఞించావు, ఆజ్ఞ నేను చెయ్యలేకపోయాను. ఏంటంటే మనం లాస్ట్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 13 వచనాలు మనం చదివితే ఆయన అలాంటి మనస్తత్వాన్ని కోరుకుంటున్నాడు. చదువుదాం, 2 మాటలు చదువుదాం. నేను ఆల్రెడీ వాటిని మీకు చెప్పడం జరిగింది, వాటి వివరణ ఇచ్చున్నా. నేను 5వ అధ్యాయం 2వ వచనం కానీ చదువుదాం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలా బోధింపసాగిన ఆత్మ విషయమై దీనత్వం. ఏంటంట? అయ్యో, ప్రభు ఆత్మ నాలో ఉందే, దాన్ని నేను ఆయాసపరుస్తున్నానే. ప్రతి పూట ప్రతి క్షణం నేను ఆయన్ని అవమానపరుస్తా ఉన్నాను. కాబట్టి నేను, అయ్యా, ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన అవమానపరుస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? అయ్యా, నేను నిన్ను ఆయాసపరుస్తున్నానా? ప్రతి రాత్రి నీకు వీలైతే 3 పూట్ల ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నేను అలాంటి స్థితి నుంచి నన్ను విడిపించు, ప్రతిరోజు క్షమించు క్షమించు క్షమించు. తెలుగు భాషలో నచ్చని పదం క్షమాపణ. దేవుని దగ్గర కూడా అంతే. ఎప్పుడు బట్టి క్షమిస్తానే ఉంటాడా? దాన్ని నువ్వు తీసేసుకోవా? చేసేది క్షమించు, చేసేది క్షమించు. ప్రభువా, దీన్ని నా నుంచి దూరం చేయవా ప్రభువా, ఇది నేను జయించలేకున్నాను. ఏంటి ఈ ఆలోచన, ఈ మాటలు, ఈ చూపులు నేను జయించలేకున్నాను. కాబట్టి వీటన్నిటి నుండి నన్ను క్షమించని అడుగుతున్నాడు. కానీ వీటిని నా నుంచి దూరపరచు ప్రభువా, నా వల్ల కావడం లేదయ్యా అని ఎవరైనా అడుగుతున్నారా? అడగలేదు కాబట్టి మన నుంచి దూరం కావడం లేదు. అడిగితే ఎందుకు బావు? ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు. అలా అడగమని అక్కడ అడుగుతా ఉన్నాడు. ఇది దేవుని యొక్క మనుషుల నుండి దేవుడు కోరుకునే మాటలు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మనం అక్కడే పెట్టుకున్నాం, హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం? దేవుడు మనుషుల నుండి ఏం కోరుతున్నాడంటే అక్కడ ఆ 5వ అధ్యాయంలో అక్కడ క్లియర్గా రాస్తున్నాడు. అక్కడ ఏమిటంట, నేను కొన్ని స్పీడ్గా చెప్తాను చూడండి. 5వ అధ్యాయంలో కొన్ని స్పీడ్గా చెప్తాను, కొన్ని మాటలు చూద్దాం. ఏంటంట,
ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి, ఓదార్పు ఉండాలి, సాత్విక తత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ మీకు అక్కడ నీట్గా రాసినాడు. 10 వచనాలు రాసినాడు అక్కడ. ఈ 9 క్వాలిటీస్ మనలో ఉండాలి. ఈ 9 క్వాలిటీస్ మనలో లేవు అంటే మనకు రక్షణ లేదు, మారు మనసు లేదు. ఇంకా బాప్టిజం కూడా నీడలో ముంచుకున్నావు అంతే, నువ్వు సావాలా. నువ్వు సచ్చిన రోజే ఇవన్నీ తెలుస్తాయి. వీటి విలువేంటో మనం గ్రహించుకుంటాం. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంట? కొన్ని విషయాలు చెప్తాను నేను. మొదటిది, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన ఎవరికి ఆయాసం పుట్టించేదిగా ఉండకూడదు. ఆయన జాగ్రత్తగా వినండి. దేవుడు మనం ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం కోరుతున్నాడు దేవుడు అంటే, మన ప్రవర్తన అందరికీ అనుకూలంగా ఉండాలి. అంటే మనుషులకనే నా ఉద్దేశం, మనుషులకి కాదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి మన ప్రవర్తన. మనుషుడు నీ గురించి 100 మాట్లాడుకున్నా నా జీవితం వాక్యానుసారంగా ఉందా, నా ప్రవర్తన వాక్యానుసారంగా ఉందా, నేను వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాను, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నన్ను నేను ఇప్పుడే మార్చుకోవాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుడు నీ నుండి ఆయన ప్రేమ అనుభవిస్తూ ఉన్నాడని అర్థం. ఇంకా న్యాయంగా ఉండాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసినంత మాత్రాన రక్షణ రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను ఎలా ఆల్రెడీ చెప్పాను, చర్చిలు కట్టించినంత మాత్రాన, పాస్టర్లను సాగినంత మాత్రాన, దశమ భాగాలు తెచ్చి చర్చిలో వేసినంత మాత్రాన రక్షణ రాదు. రక్షణ వేరే. మంచి పనులు చేస్తే మాకు రక్షణ వచ్చేస్తుంది, రేపు దేవుడు వచ్చిన రోజు మేము వెళ్ళిపోతాం, ఈ భ్రమలో ఉంటే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేది. ఓకేనా? ఇక ఇంకేమేమి ఉండాలో చూద్దాం. మన పైన దేవుని కరుణ ఉండాలి. తర్వాత మనము ఇతరుల పక్షాలు జాలి చూపించాలి. స్వనీతి ఉండకూడదు, గర్వం ఉండకూడదు, వినయం కలిగి ఉండాలి, విధేయత ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే యేసు ప్రభు ఖచ్చితంగా మనలో ఉన్నట్లే. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. మనము ఒక్కసారి దేవుడు చూపించినటువంటి వాటికి మనము